పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించిన కాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 107వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 108వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, సేకేమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనిషే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము. ఏదోము మీదకి నా చెప్పు విసిరవేయుదును. ఫిలిస్తీను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము స్వరకార్యములు జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఇంతటితో కీర్తన గ్రంథం 108వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న కీర్తన గ్రంథం 109వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేయండి నడిపించునుగాక. ఆమెన్.